గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. నేను మీ రాజీ. ఈరోజు మనం PHFI గురించి చూద్దాం. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. అయితే ప్రజారోగ్యంపై పరిశోధనలు చేస్తున్న ఇండియాకు చెందిన సంస్థ అనమాట. దీనికి ఇటీవల సెకండ్ ర్యాంక్ వచ్చిందంట. దాని గురించి చూద్దాము. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలుసు కదా మీకు, హూ. దీనికి డైరెక్టర్ జనరల్ ఎవరంటే ప్రజెంట్ మనకి మార్గరెట్ చాన్. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈయన నేతృత్వంలో అంతర్జాతీయంగా ఉన్న పరిశోధకులు ఏం చేశారంటే పబ్లిక్ హెల్త్ మీద నిర్వహిస్తున్న ఎక్స్పెరిమెంట్స్పై దృష్టి పెట్టారనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అయితే ప్రజలకు ఎలా అవగాహన కల్పిస్తున్నారు హెల్త్ మీద, తర్వాత ఎటువంటి జనరల్స్లో ప్రచురితం చేస్తున్నారు, ఒప్పందాలు ఏంటి, ఇటువంటివన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్కి ఫస్ట్ ర్యాంక్ లభించిందట, లండన్కి చెందింది. సెకండ్ ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే 2006లో స్టార్ట్ చేసిన భారత్కు చెందిన PHFIకి సెకండ్ ర్యాంక్ వచ్చిందనమాట మనకి. ఇది చాలా గర్వపడాల్సిన విషయం. అయితే ది పబ్లిక్ హెల్త్ అకాడమీ ర్యాంకింగ్ ఆధారంగా ఈ ర్యాంకులు నిర్ణయించారు.